రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సత్తా చాటుతోంది. కదిరి, బొబ్బిలి మున్సిపాలిటీలను కూటమి కైవసం అయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట ఎంపీపీ, పల్నాడు జిల్లా వైస్ ఎంపీపీగా టీడీపీ అభ్యర్థులు విజయ బావుట ఎగురవేశారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను కూటమి అభ్యర్థులు దక్కించుకున్నారు. మొత్తం 19 మంది ఎంపీటీసీల్లో 11 మంది మద్దతు తెలపడంతో అధ్యక్షుడిగా మక్కా సూర్యారావు, ఉపాధ్యక్షురాలిగా కొనకళ్ల విజయ నిర్మల ఎన్నికయ్యారు. కాగా గత నెల 28, 29 తేదీల్లో మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినప్పటికీ సభ్యులు ఎవరూ హాజరు కాకపోవడంతో వాయిదా పడింది. ఇవాళ నిర్వహించిన ఎన్నికలో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండల పరిషత్ని కూటమి కైవసం చేసుకుంది. ఎంపీపీగా వేపరాల తెలుగుదేశం ఎంపీటీసీ గజ్జల సోమశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమశేఖర్కి డిక్లరేషన్ అందజేసి ఎన్నికల అధికారి ప్రమాణం చేయించారు. కాగా ఈ ఎన్నికకు వైసీపీకి చెందిన 3 ఎంపీటీసీ సభ్యులు గైర్హాజరయ్యారు. ఎన్నికైనందున అమలులో ఉన్న శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ కూటమి వశమైంది. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు వైసీపీకి చెందిన 11 మంది కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. టీడీపీకి చెందిన 25 మంది సభ్యులు 10వ వార్డు కౌన్సిలర్ దిల్షాద్ ఉన్నీసాను చైర్పర్సన్గా, 21వ వార్డు కౌన్సిలర్ సుధారాణి, రాజశేఖర్ ఆచారిని వైస్ చైర్మన్లుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్పర్సన్, వైస్ చైర్మన్లుగా ఎన్నికైన వారికి స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అభినందనలు తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండల వైస్ ఎంపీపీని టీడీపీ కైవసం చేసుకుంది. కొత్తపాలెం ఎంపీటీసీ మచ్చు సువార్తమ్మ వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. సువార్తమ్మకు నరసరావుపేట ఎంపీడీఓ డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు. సువార్తమ్మకు స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు, గ్రంథాలయ చైర్మన్ కోటేశ్వరరావు అభినందనలు తెలిపారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీని కూటమి కైవసం చేసుకుంది. మున్సిపాలిటీ చైర్మన్గా టీడీపీ నేత శరత్ బాబు ఎన్నికయ్యారు. గత చైర్మన్ మురళీకృష్ణారావుపై గత నెల 29న అవిశ్వాసం పెట్టగా ఆయన పదవి కోల్పోయారు. 20 మంది సభ్యుల మద్దతుతో మున్సిపాలిటీ కూటమి కైవసమైంది. చైర్మన్గా టీడీపీకి చెందిన శరత్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్నూలు జిల్లా ఆదోని పురపాలక సంఘం చైర్పర్సన్గా వైసీపీ కౌన్సిలర్ లోకేశ్వరి ఎన్నికయ్యారు. గత నెలలో సొంత పార్టీ సభ్యులే వద్దనుకొని అవిశ్వాస తీర్మానం పెట్టి చైర్పర్సన్ని గద్దె దింపారు. ఇవాళ జరిగిన ఎన్నికల్లో లోకేశ్వరిని నూతన చైర్పర్సన్గా ఎన్నుకున్నారు.